ఎలాంటి స్టార్డమ్ లేని సమయంలో ఆయన జీవితంలో అడుగుపెట్టింది ఆమె. 4 పదుల జీవితం గడిచిపోయింది. అప్పట్లో సాధారణ హీరోగా ఉండే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా మెగాస్టార్గా వెలుగుతున్నారు. ఇదంతా తన ధర్మపత్ని చలవే అని ఆయన చెబుతూ ఉంటారు. ఆమె అందంగా నవ్వుతోనే సమాధానం చెబుతారు. ముచ్చటైన ఈ జంట ఫిబ్రవరి 20తో 44 ఏళ్లు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆనాటి పెళ్లి ముచ్చట మెగాభిమానుల కోసం మరోసారి. సో ఎప్పుడైతే సురేఖను చూసానో అందామా మెగా ఫ్యామిలీకే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మూల స్తంభం మెగాస్టార్ చిరంజీవి. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి కెరియర్ని, జీవితాన్ని ఒకే ఒక్క నిర్ణయం మొత్తం మార్చేసింది. అదే తన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. ఈ నిర్ణయమే ఈరోజు ఇండస్ట్రీలో మెగాస్టార్గా నిలబెట్టింది. అదే సురేఖతో వివాహం. ఈ పెళ్లి ఏదో 2 కుటుంబాలు ఇలా మాట్లాడుకొని అలా జరిపించలేదు. చాలా పెద్ద తతంగమే నడిచింది. అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవికి ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు ఉంది, కానీ పెద్దగా స్టార్డమ్ లేదు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా మారారు. తను నటించిన మొదటి సినిమా పునాది రాళ్ళు అయినా మొదటిగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు మూవీనే. ఇక మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవి 5 కుర్రాళ్లలో ఒకరిగా నటిస్తే విలన్ రావ్ గోపాలరావు అసిస్టెంట్ కనెక్షన్ కనకయ్య పాత్రలో అల్లు రామలింగయ్య నటించారు. అప్పట్లో ఎవరి సపోర్టు లేకుండా కేవలం తన టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి తక్కువ సమయంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి టాలెంట్ గమనించారు అల్లు రామలింగయ్య. తనకి మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేశారు. అన్నిటికీ మించి చిరంజీవి పెద్దలతో నడుచుకునే తీరు, వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయారు. అందుకే అల్లుడిని చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవిని చూసి అల్లు రామలింగయ్య ఫిదా అయ్యారంటే అందుకు చాలా సందర్భాలు చెబుతూ ఉంటారు. ఓసారి అల్లు రామలింగయ్య మందు తాగుతూ, నువ్వు కూడా తీర్థం పుచ్చుకోవచ్చు కదయ్యా అంటే, నేను ఆంజనేయుడి భక్తుణ్ణి, నాకు అలవాట్లేదండి అన్నారట. నవ్వుకున్నారంట రామలింగయ్య. మరో సందర్భంలో సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఓసారి చిరంజీవిని చూసిన అల్లు రామలింగయ్య భార్య, బుద్ధిమంతుడిలా ఉన్నాడు, మన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం కదా అన్నారట. ఆ తర్వాత అల్లు అరవింద్ని పిలిచి మనసులో మాట చెప్పిన రామలింగయ్య, ఓసారి తన గురించి తెలుసుకో అన్నారట. అల్లు రామలింగయ్యకి చిరంజీవికి కామన్ ఫ్రెండ్ అయిన జయకృష్ణ దగ్గర ఆరా తీస్తే చిరంజీవి గురించి గొప్పగా చెప్పటం, ఇరు కుటుంబాల వారిని పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం జరిగిపోయింది. అప్పుడు కూడా పెద్దలు వెళ్ళి చూడండి నేనెందుకు అనేసారట చిరంజీవి. అప్పటికి అల్లు రామలింగయ్య టాలీవుడ్ స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. డబ్బుకి డబ్బు, హోదాకి హోదా, స్టేటస్, వీటిలో ఆయన రేంజే వేరు. అలాంటి వ్యక్తి ఓ సాధారణ హీరోని పిలిచి అల్లుడవుతావా అని పెట్టిన ప్రతిపాదన మెగాస్టార్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే సమయంలో రామలింగయ్యకి ఎక్కడో ఓ డౌట్, నేను చేస్తున్నది కరెక్టేనా అని. ఎందుకంటే సేమ్ టైం సురేఖకి ఓ కలెక్టర్ సంబంధం వచ్చిందట. ఏం చేయాలో పాలుపోక తన ప్రాణ స్నేహితుడైన ప్రభాకర్ రెడ్డిని కలిసి సలహా అడిగారట. మన అభిప్రాయం కాదు, సురేఖ అభిప్రాయం అడిగి తనకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పారట. అల్లు రామలింగయ్య నుంచి సురేఖ కోర్టుకు వచ్చి పడింది బాల్. ఇదే విషయంలో ఆమెతో చెబితే మరో ఆలోచనే లేదు, చిరంజీవినే పెళ్లి చేసుకుంటానని టక్కున చెప్పేశారు ఆమె. అప్పటికే సురేఖ, చిరంజీవి మన ఊరి పాండవులు ప్రివ్యూ వేసినప్పుడు తాయారమ్మ బంగారయ్య సద్దినోత్సవ వేడుకల్లో చూశారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 1980 ఫిబ్రవరి 20న చిత్ర ప్రముఖుల సమక్షంలో మద్రాసులో చిరంజీవి సురేఖ పెళ్లి వైభవంగా జరిగింది. సురేఖ తన జీవితంలోకి అడుగుపెట్టిన వేళ విశేషం. చిరంజీవి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు కెరియర్లో ఎదిగారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కుటుంబం మొత్తానికి మూల స్తంభంలా నిలుచున్నారు. పెళ్లి తర్వాత మెగాస్టార్ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ముఖ్యంగా చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అల్లు రామలింగయ్య సపోర్టుకి తన కష్టాన్ని జోడించి మెగాస్టార్గా నిలిచారు. సురేఖ వచ్చిన తర్వాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చాలా వేదికలపై తన భార్యమణి గురించి ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ఇప్పటికీ ఏ వేడుకలైనా సురేఖ ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయరు. ఈ జంటకి 3 సంతానం. రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్గా ఎదిగారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సుష్మిత, శ్రీజ వాళ్ళ ఎంపిక చేసుకున్న కెరియర్లో బిజీగా ఉన్నారు. కోడలు ఉపాసన రాకను ఎంత బాగా సెలబ్రేట్ చేశారో, మనవరాలు క్లీన్ కార పుట్టినప్పుడు అంతకు మించిన ఆనందం వ్యక్తం చేశారు చిరంజీవి సురేఖ దంపతులు. 44 ఏళ్ల వైవాహిక జీవితంలో సమస్యల్ని తమలో తాము మాట్లాడుకొని పరిష్కరించుకొని సేవా కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొంటూ సాగిపోతున్నారు. చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉంటే సురేఖ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఈ జంట మరిన్ని పెళ్లి రోజులు ఇంతే ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ది బర్డ్ మీడియా తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.